బీజేపీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ టచ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిపీట్ బీజేపీ టచ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన రైతుల సమస్యలపై స్పందించారు. వరి కొనుగోళ్లు పూర్తయ్యాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అదే నిజమైతే కళ్ళాల్లో ధాన్యం రాశులు ఎందుకున్నాయి అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు అబద్ధ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వరి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడమే కాకుండా ₹500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్ని ఎకరాల భూమిని ఉన్నవారికైనా రైతు బంధు వచ్చేది, కానీ పోలింగ్ తర్వాత 5 ఎకరాలకే రైతు బంధు ఇస్తామనడం మోసం కాదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కౌలు రైతులకు ఇస్తామన్న ₹12,000 ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించలేదని అన్నారు. ధాన్యం కొనుగోలులో కూడా ₹1,00,00,000 అవినీతి జరుగుతుందని వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని త్వరలో బయటపెడతామని హెచ్చరించారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని, వారెవరు సమయం వచ్చినప్పుడు చెప్తానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నాడు. ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారో ఆయన వ్యాఖ్యలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఏమంటున్నారంటే గతంలో ఏవైతే రైతు బంధు డబ్బులు ఉన్నాయో ఆ టైంకి ఇచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బూటకు మాటలు చెప్పారు, కానీ రైతులను అన్యాయం చేస్తున్నారని ఆయనే ఒక మీడియా వేదికగానే అయితే ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇంకొకటి చూసుకుంటే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని వేములవాడ అర్బన్ మండలం అనుపురం ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాచ్యూర్ వచ్చి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ లారీలు రావట్లేదని, వెంటనే సంబంధిత అధికారులు లారీలను పంపించాలని కోరిన రైతులు సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ వీరప్రసాద్ రైతులతో మాట్లాడు సమస్యను అధికారుల దృష్టికి వెళ్తామనడంతో ధర్నా విరమించుకున్న రైతులు అనంతరం అనుపురం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి డీసీఓ 10 రోజుల్లో ధాన్యాన్ని పూర్తిగా తరలిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. తెలంగాణలో ఎక్కడ చూసుకున్నాడో కూడా ప్రతి కళ్ళాల దగ్గర కూడా పోలీసులు పోయి వాళ్ళని అదుపు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రైతులు పాపం వడ్లు కొనక అవి వర్షాలు కొట్టి మొలకలు ఎత్తుతుంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు ఏవైతే చేస్తుంటే మళ్ళీ పోలీసులు పోలీసులు అనేవాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళింది అంటే సమస్య పరిష్కారం కానీ సన్నివేశాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా నీటి ఎద్దడిలో పండించిన పంట నీళ్లపాలు. శుక్రవారం మంత్రి మార్కెట్ యార్డులో పడ్డ ఎదురుగాలులతో కూడిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి నీటిలో మునిగిపోయిందని, దీంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. తీవ్ర ఎద్దడితో పండించిన పంట సగం పైగా ఎండిపోగా మిగిలిన వరి ధాన్యాన్ని 15 రోజుల క్రితం మార్కెట్ యార్డుకు తీసుకువచ్చామని అన్నారు. 15 రోజులైన కంట పెట్టలేదా రైతులు చెప్తున్నారు. అక్కడి అధికారులు అలసత్వంతో అకాల వర్షానికి నీళ్ల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయానికి కాంట పెట్టి దాన్ని కొనుగోలు చేస్తే పెట్టుబడి మిగిలి ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి కాలయాపనతో పూర్తిగా నష్టపోయామన్నారు. తడిసి వరి ధాన్యాన్ని కనీస మద్దతుతో కొనుగోలు చేసే దిశగా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు కొన్నారు. ఇది ఎక్కడనో కాదు, తెలంగాణ ఐటీ మినిస్టర్ ఎవరైతే శ్రీధర్ బాబు ఉన్నారో స్వయాన ఆయన నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు అయితే ఏర్పడినాయి. వర్షం పడి మొత్తం వడ్లని చూడండి, ఇది పంటలు ఏదైతే వరి పంటలు ఏదైతే నీళ్ళు ఉంటాయో వడ్లలో కూడా నీళ్ళు ఉన్న పరిస్థితి ఇక్కడ మనం. అకాల వర్షాలతో రైతులకు తప్పని తిప్పలు. అకాల వర్షంతో ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం పేరుకుపోయి ఓ దిక్కు రైతు బాధపడుతుంటే మరోవైపు అకాల వర్షాలతో రైతులు ఉక్కిరి అవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండల కేంద్రంలో అకాల వర్షం కురవడంతో కళ్ళాలో ధాన్యం తడిచిపోయింది. తూకం వేసిన సంచులు సైతం తడిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం తడవకుండా ఉండడానికి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 10 రోజులు దాటినా ధాన్యం తూకం వేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించారు.